ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే కోపం. మనందరి జీవితాల్లో కోపం సహజంగా వస్తుంది. అయితే దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలో బైబిలు మనకు స్పష్టంగా చెబుతుంది. కోపపడుడిగాని పాపము చేయకుడి. సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిలు మనకు కోపం రావద్దని చెప్పడం లేదు. కోపమనేది ఒక శక్తివంతమైన భావోద్వేగం. ఉదాహరణకు, ఎవరైనా నిస్సహాయంగా ఉన్న వ్యక్తిని మోసం చేస్తే మనకు కోపం వస్తుంది. ఆ కోపం న్యాయం కోసం, సరైన దానికోసం. అలాంటి కోపం పాపం కాదు. యేసు కూడా దేవాలయంలోని అన్యాయాన్ని చూసి కోపపడ్డారు. అయితే మన కోపం పాపంగా మారినప్పుడు సమస్య మొదలవుతుంది. మన కోపం ఇతరులను ద్వేషించేలా, బాధపెట్టేలా, కఠినమైన మాటలు మాట్లాడేలా చేసినప్పుడు అది పాపంగా మారుతుంది. అలాంటి కోపాన్ని మన మనసులో ఉంచుకోవడం మనకు, ఇతరులకు హాని చేస్తుంది. అందుకే బైబిలు సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు అని చెబుతోంది. అంటే మనం కోపంతో నిండిన హృదయంతో నిద్రపోకూడదు. మనం క్షమించడం నేర్చుకోవాలి. ఈ కోపాన్ని మన మనసులో ఉంచుకోవడం వల్ల జరిగే నష్టమేంటంటే, మనం అపవాదికి చోటియ్యకుడి అనే వాక్యాన్ని విస్మరిస్తున్నాం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి తన స్నేహితుడిపై కోపంగా ఉన్నాడు అనుకుందాం. ఆ కోపాన్ని అతను తన హృదయంలో దాచుకున్నాడు. కొన్ని రోజులకు ఆ కోపం ద్వేషంగా మారింది. అప్పుడు అతను ఆ స్నేహితుణ్ణి గురించి చెడుగా మాట్లాడటం, అతనికి హాని చేయాలని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక్కడ కోపం మొదట ఒక చిన్న నిప్పులా ఉంది, కాని దాన్ని ఆర్పకుండా వదిలేయడం వల్ల అది ఒక పెద్ద మంటగా మారి అపవాదికి అవకాశమిచ్చింది. ఆ వ్యక్తి జీవితంలోకి అపవాది ప్రవేశించి ఆ స్నేహాన్ని నాశనం చేశాడు. కాబట్టి మన కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. మనం కోపంగా ఉన్నప్పుడు ఆగి ప్రార్థన చేద్దాం. కోపాన్ని విడిచిపెట్టి క్షమించడం నేర్చుకుందాం. మన హృదయంలో కోపాన్ని, ద్వేషాన్ని ఉంచుకోవద్దు. అలా చేయడం ద్వారా అపవాదికి మన జీవితంలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జీవించవచ్చు. దేవుని ప్రేమ, శాంతి మన హృదయంలో నిండుగా ఉంటే కోపం మనల్ని ఏమీ చేయలేదు. మనం ఈరోజు నుండి మన కోపాన్ని దేవునికి అప్పగించి క్షమించే హృదయంతో జీవించడానికి ప్రయత్నిద్దాం.